శుద్ధి చేసి ఆత్మదాన ఇచ్చేను. వడిగా ఆయన సాయమున జయమున వేదను. యేసు ప్రభు కాపరినాము వాసిగా స్తుతించేను. ఒరే పిల్లను పోయేదను తన వెంట. యేసు ఒరే పిల్లను పోయేదను తన వెంట. ఆరాధన కొరకు సోదరుడు ఆనుక్ వాక్యాన్ని పంచుకుంటాడు. ఆరాధన వాక్యం విందాం, తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని మనం దేవునిని వ్యక్తిగతంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించడానికి మనం ముందుకు వెళదాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనకందరికీ తెలిసిన భాగమే. 4వ వచనం మనమందరము కలిపి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరోసారి గట్టిగా అందరము కలిపి చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధమైన నీ బల్ల దగ్గర ప్రభువా మేమందరమును చేరి ఉండడానికి మీరు కలిగి ఉన్న ప్రణాళికకై స్తోత్రాలు. మానవ మాతృలము, మానవుని యొక్క తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ప్రభువా, మమ్మల్ని మీరు నడిపించడం ఇది మీ ఉద్దేశ్యం. ప్రభు, మీరు నాతో ఏమైతే మాట్లాడనిచ్చున్నారో మాతో మీరు మాట్లాడండి. ప్రభా, మేము మిమ్మల్ని ఆరాధించే వారమైన మేము ఆత్మతోనూ సత్యముతో ఆనందముతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. దేవా, మా హృదయములను తెరచి నిన్ను ప్రభా మహిమపరిచినట్లు, దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మాతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రతి మానవుడు కోరుకునేది ఏం కావాలంట? జీవితంలో కష్టాలు కావాలంటారా? ఇబ్బందులు కావాలంటారా? ఏం కావాలి? ఆనందం కావాలి, సంతోషం కావాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని బట్టి రైస్ ఇన్ ద లార్డ్ అవన్నిటిని పక్క పెడితే దాని అంతటిని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఈ భూమి మీద ఏం చేయాలంటే దేవుని యందు ఆనందించాలి. మనం మన వ్యక్తిగత విషయాలకి కష్టపడక్కర్లేదు బ్రదర్. అంటే అది మానవ శరీరాన్ని పోషించడానికి దానికి ఏం కావాలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ శరీరానికి కావలసినవి ఇస్తాడు. కానీ దేవుని సన్నిధికి వస్తే నీకు నాకు ఇచ్చేది ఏంటంట? ఆనందం, సంతోషం. దేనిని బట్టి నువ్వు సంతోషించాలి అని అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం చూడండి, దేవుని యొక్క గ్రంథంలో 95వ కీర్తన గ్రంథం 95 అక్కడ ఒక మాట రాయబడి ఉంది. మొదటి వచనం చదివితే దేవుని సన్నిధికి వచ్చే వారమైన మనం ఎలా ఉండాలంట? 95వ కీర్తన. రండి యెహోవాను గూర్చి సంతోషగానము. దేవుని సన్నిధికి వచ్చే వారమైన మనము ఎలా ఉండాలంట? ఉత్సాహగానంతో ఆయన సన్నిధికి రావాలి. రెండవది ఏంటంటే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. మూడవ వచనానికి వద్దాం చూడండి. యెహోవా మహాదేవుడు. ఎవరంటే? యెహోవా మహాదేవుడు కదండి. ఇప్పుడు మనం కూడా కొందరు బట్టి మనం అతిశయిస్తాం. కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు తనకి ఎన్నికలు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి అతిశయిస్తారు.
లేదా కొందరు తనకి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి అతిశయిస్తారు. బట్ ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము ఎవరిని బట్టి అతిశయించాలంట, ఎవరిని బట్టి ఆనందించాలంట? ఆయన సన్నిధికి మనం సంతోషంగా రావాలి. దేవుడు నీకు నాకు నేర్పించేది ఏంటంటే సంతోషంగా ఉండమనే, ఆయన యందు ఆనందించమనే. దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా దేవుడు నీకు నాకు ఇచ్చేది ఏంటనంటే సంతోషం. సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఏ ప్రాబ్లం లేకపోతే వస్తుంది, అంతేనండి. అన్నో ఈ కామనే కదండి మానవుని ఐదు. అందుకని దేవుడు ఒకసారి ఆ అబ్రహాము అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆదామా అని పిలిచినప్పుడు, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నేను ఏమై ఉన్నాను? దిగంబరినయ్యాను. ఎప్పుడు ఎవరు పిలిచినప్పుడు? దేవుడు పిలిచినప్పుడు. అరే నీకు నేను దిగంబరుడు అని, నువ్వు ఇబ్బంది పడతావని దాక్కునే పరిస్థితిని నీకు ఇవ్వలేదే. ఏదైనా తోటలో నువ్వు చేరావునంటే, ఏదైనా తోటలో నేను పెట్టానంటే నీకు ఏది కావాలో ప్రతిదీ నీ ముందే ఉంచాను కదండి. ప్రతిదీ నీ ముందే ఉంచాను. ప్రతి ఒక్కటి కూడా నీకు అన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే నేను నిన్ను నా రూపంలో నిర్మించుకున్నాను. ఇప్పుడు నువ్వు చెట్లు చూడడం దాక్కోవాల్సిన అవసరత ఏమొచ్చింది? మానవుడు కల్పించుకున్న పద్ధతులను బట్టే ఏమవుతామంట, ఆ ఇబ్బందులను కలగజేసుకుంటాం కదండి. నయోమి కూడా అలాగే చేసింది. తన సొంత అజ్ఞానంతో ఆ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయింది. అందుకని తిరిగి మరలా వచ్చేటప్పుడు నా పేరు నయోమి కాదు, నా పేరు సంతోషం కాదు, నా పేరు ఆనందించేది కాదు, మారా అని చెప్తుంది. ఎందుకు ఆ మాట అనంటే తన స్వజ్ఞానంతో వెళ్ళిపోయింది. అక్కడ ఆదామును కూడా పిలిచినప్పుడు కూడా, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరుడనై చెట్ల చాటును దాక్కున్నాను అని చెప్తున్నాడు. కానీ జీవం గల దేవుడు ఏదైనా తోటలో పెట్టింది చెట్ల చాటును దాక్కుండే పరిస్థితి వస్తుందని కాదు. నయోమిని దేవుడు ఏర్పాటు చేసుకున్నది మోయాబు వెళ్ళి మారాలా వస్తుందని కాదు. మోయాబు వెళ్ళవలసిన అవసరత ఉంటుందని కాదు. జీవం గల దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా అన్ని సంతోషంగా ఉండాలని, కావలసినవన్నిటికీ అక్కడ ఏవేవైతే కావాలో సమస్తమును సమకూర్చి దేవుడు ఆదాము ఎదురుగుండా పెట్టాడు. కానీ తను కొని తెచ్చుకున్నటువంటి సమస్య, తను ఆలోచించిన విధానం వల్లే చెట్ల చాటుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ జీవంగల దేవుడు నిన్ను నన్ను కూడా ఆదామును ఏర్పాటు చేసుకున్నట్టే దేవుడు, జీవంగల దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించి తన యొక్క రక్తమును కార్చి మనలందరినీ కూడా ఎక్కడ చేర్చాడంట? ఆయన సన్నిధిలోనికి చేర్చుకున్నాడు. నేను ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఉంటాయి సమస్యల, శారీరక సంబంధమైనటువంటిది. ఈ శరీరము బలహీనము. ఎందుకంటే ఇది ఒక సెల్ అంటే ఒక కణము. దీనికి ఈ సమస్య గట్టిగా ఎండొచ్చినా తట్టుకోలేదు, అలాగని చెప్పేసి గట్టిగా చలేసినా కూడా తట్టుకోలేదు. కానీ జీవంగల దేవుని నామమందు మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ ఆనందించాలి. జీవంగల దేవుడు మనల్ని ఆనందించాలి అని చెప్తున్నాడు. ఆయనందు, ప్రభునందు మనం ఎల్లప్పుడూ, నాట్ ఓన్లీ వన్ డే, నాట్ ఓన్లీ సమ్ డేస్, నాట్ ఓన్లీ ఫ్యూ డేస్, నాట్ ఓన్లీ 1 year, ఎవ్రీ డే, ఎల్లప్పుడూ దేవుని యందు మనం సంతోషం కలిగి ఉండాలి. సమస్య వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే. యోబు అదే చెప్తున్నాడు. తన భార్య తనని దూషిస్తున్నప్పుడు దేవుని యందు మేలే అనుభవించాలా, కీడు అనుభవించడానికి మనం అర్హులం కాదా? ఏమీ తెలియదు. కానీ బట్ అవర్ గాడ్ ఈజ్ ద రియల్లీ గ్రేట్. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, అందుకని మహాదేవుడు. దావీదు కీర్తన గారు చెప్తున్నాడు. ఎవరికంటే 3వ వచనంలో 95 దావీదు కీర్తన 3వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాయే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. అందుకనే ఆయన సన్నిధికి ఎలా రావాలంట? సంతోషంతో రావాలి. సంతోషంతో ఆయనను ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులతో కదండి. యేసయ్య చనిపోయిన తర్వాత మరి మగ్దలేని మరియు ఉదయాన్నే లేచి సుగంధ ద్రవ్యాలను కూర్చుకొని ఎక్కడికి వెళ్ళారంట? సమాధి దగ్గరికి వెళ్ళారు. ఏం కూర్చుని వెళ్ళారంటే తెల్లవారకుండానే తెల్లవారకుండానే ఫ్లవర్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారంటే అవి పవిత్రమైనవి. 9 వాటి మీద వాలు అప్పటికి కదండి. అవి ఎప్పుడైతే సూర్యుడు రాకముందే తెల్లవారుజామున ఫ్లవర్స్ కలెక్ట్ చేసేటప్పుడు వాటి మీద 9 వాలు, అప్పుడు అవి ఎలాంటివంటే పవిత్రమైనవి. ఆ ఫ్లవర్స్ ఎలాంటివంట?
పవిత్రమైనవి. ఉదయాన్నే ఫ్లవర్స్ని కలెక్ట్ చేయాలి. అవన్నీ పవిత్రమైన వాటి పట్టుకుని ఎక్కడ ప్రవేశించాలి? దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్ళాలి. దే హ్యావ్ ద థింకింగ్. స్థుతులతో ఎప్పుడు రావాలి? మనం ముందుగానే దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. అందుకని ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వరీస్ ఆయనకి అక్కర్లా. ఈ మానవ శరీరంతో ఉన్నటువంటి బాధలు ఆయన సన్నిధికి నీకు అవసరంలా. ఆయన సన్నిధికి వచ్చిన వారమైన మనము ఆనందముతో కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధిలో మనం చేరి అధ్యాయం గల దేవుని నామమును మనం ఆరాధించాలి. అందుకని అక్కడ చెప్తున్న మాట 2వ వచనం 95వ దావీదు కీర్తన ఏమన్నది? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము. మొదటి పాట పాడుకున్నాం. ఆ పాటలో ఏమనుంది అర్థమండి? మొట్టమొదటి చరణంలోనే ఉంది, చీకటిని పోగొట్టి వెలుగుతో నింపడానికి. 2వ పాటలో చక్కగా ఆత్మీయమైనటువంటి అర్థం ఉంది, గాయాములన్. ఎవరి కొరకు పొందాడంట ఆయన? మన కొరకే. అది ఈరోజు మనం ఆనందించడానికి కొరకే ఆనాడు ఆయన గాయాలను పొందాడు. ఒక తండ్రి తన పిల్లలకు ఎదుగుతున్నప్పుడే సంపాదించి పెడుతున్నాడు కదండి. ఐమ్ రైట్ ఆర్ నాట్? నేను చెప్తున్న విషయం రైటే కదండి. ఇప్పుడు నుంచి చక్కగా అన్ని పోగేస్తున్నాడు. ఈ దేశంలో పని లేకపోతే వేరే దేశం వెళ్ళి మరి సంపాదిస్తున్నాడు. ఎందుకయ్యానంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాడికి ఒక ఇల్లు కట్టాలి, వాడు చదువుకోవాలి, వాడు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్ళాలని వాడిని సంతోష పెట్టడానికి రేపు పొద్దున్న మా నాన్నగారు నాకేమీ సంపాదించలేదు, మా నాన్నగారు నాకేమీ ఇవ్వలేదు అని అంటాడు రేపు పొద్దుట. వాడు ఇంతలాంటి ఆలోచనలు కలిగిన మానవమాతులు మనమే మన బిడ్డల కోసం పరా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సమృద్ధిగా హ్యాపీగా అన్ని కలిగి ఉండదా అని ఆలోచిస్తున్నాం. ఈరోజు జీవంగల దేవుని సన్నిధికి వచ్చే నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఏమిటాయనంటే ఆయన సన్నిధికి వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులతో, అంటే సంతోషముగా రావాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని గాయాలను పొందాడు. మనలను ఆయన గాయముల ద్వారా మనలను విముక్తులుగా చేశాడు. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించాడు. అందుకని 3వ పాట చక్కటి క్రమంలో వచ్చింది. ఇప్పుడు ఎవరి వెంట వెళుతుందంట గొర్రె పిల్ల? ఎవరి వెంట వెళుతుంది? ఆయన వెంటే వెళుతాను. 2వ చరణంలో ఉంది అది కదండి. ఆ పల్లవిలో పాడితే 2వ లైన్లో ఉంది, నేను పోయేదను తన వెంట. ఎలా వెళుతుందంట ఆ గొర్రె పిల్ల? ఎక్కడెక్కడ కూర్చుండబెడతాడు? పచ్చిక గల చోట్ల నన్ను కూర్చుండబెడతాడు. జస్ ఐ నో నీడ్ హంగ్రీ. నేను ఆకలిగా లెక్కల్లా. ఏం చేద్దంటే నా దేవుడు మహాదేవుడు. అందుకని ఆయన మనం ఏం చేయాలనంటే ఆయన వెంట వెళ్ళిన వారమైన మనమందరము ఆయనను ఆరాధించిన ఆయన బిడ్డలమైన రక్తములో కడగబడిన బాప్తిసం పొందిన అనుభవం కలిగిన ప్రతి ఒక్కరము కూడా ఎలాంటి వారమనంట? ఆయన వెంట వెళ్ళిచున్న వారమే. పోయేదము ఆయన వెంట. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంట? రిజాయిస్ ఇన్ హిమ్. ఆయన యందు మనము సంతోషముగా ఉండాలి. ఆయన యందు మనం ఆనంద గీతాలు పాడాలి, కీర్తనలతో ఆయనను మహిమపరచాలి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆనందకరమైన జీవితం, బాధాకరమైన జీవితం మనం ఏర్పాటు చేసుకున్నామే కానీ జీవంగల దేవుడైతే మనకెవలే. ఆదాము తను ఏర్పాటు చేసుకున్నాడు అది కదండి. అది ముట్టుకోవద్దయా అని చెప్తూ వెళ్ళాడు, ప్రతిసారి చెప్తూ వచ్చాడు. కానీ తన భార్య తనకు అది ఇవ్వడం వలన ఏమైంది? ఆయన బుద్ధి చెప్పొచ్చు, దేవుడు ఏమని చెప్పాడు? దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు కదా, నువ్వెందుకని మరలా దీన్ని కోసావు, ఎందుకని తిన్నావని అక్కడ ఆయన రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నీ మారి ఉండేవి. కానీ ఆయన రియాక్ట్ అవ్వలే. తన భార్య మీద ఉన్న ప్రేమతోనో, లేకపోతే తన భార్య ఒకవేళ తనతో మాట్లాడదనో లేదంటే మళ్ళీ ఏదో ఇబ్బంది పడతాడేమో అన్న ఉద్దేశంతో తినుండొచ్చు. అది ఆదాము చేసుకున్నటువంటి తప్పు. దానికి దేవునికి సంబంధం లేదు. అందుకనే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఆనందించలేకపోతున్నాము అని అంటే అది నీ యొక్క నా యొక్క బలహీనత కానీ జీవంగల దేవుని అయితే మన ఆ విషయాలలో దేవుని యొక్క తలంపు అయితే లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్. జీవంగల దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని యందు ఆనందించుడి మరలా చెబుతున్నాను అని చెప్తున్నాడు. సో మన యొక్క ఆలోచన, మన నైజం మొత్తం కూడా మన ఉన్నటువంటి పరిసరాల అనుగుణంగా మనం మారిపోతూ ఉంటాం. కానీ
జీవం గల దేవుని సన్నిధి నీకు నాకు నేర్పించేది ఏంటంటే, సో మనం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉండాలంటున్నది. దేవుని యొక్క వాక్యమందు ప్రతి దినము ఎల్లప్పుడూ కూడా ఆనందం మనం ఆనందించాలి. సో అందులోనే ఆయన మొదటి మాట చెప్తున్నాడు, 95వ కీర్తన మొదటి వచనంలోని 2వ మాటలో ఉంది, మన రక్షణ దుర్గమును బట్టి ఏం చేయాలంట? సంతోషగానము చేయడి. రక్షణ దుర్గమును బట్టి. నెంబర్ 1, దేవుని యందు మనం ఎందుకు ఆనందించాలి అని అంటే, ఆయన మహాదేవుడు. నెంబర్ 1 ఎవరంటే ఆయన మహాదేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చేసిన ప్రణాళికలో నీవు నేను ఉన్నాము. ఇప్పుడు నీ వెనక నా వెనక ఉన్నది ఎవరైనంటే, నాట్ ఏ చీఫ్ మినిస్టర్, నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్, హీ వాజ్ ఏ క్రియేటర్. హీ వాజ్ ఏ క్రియేటర్ అండ్ జనరేటర్. ఆయన క్రియేటరు, జనరేటరు అండ్ ఆల్సో ఆపరేటర్. దట్స్ ద టోటల్ వర్డ్స్ ఆఫ్ ద గాడ్. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్ కదండి. గాడ్ డిస్ట్రాయర్, డి అర్థమైందండి. సో మన యొక్క దేవుడు మనం ఏంటంటే, మనం వెంబడించే దేవుడు. నువ్వు ఆనందించి ఎవరి యందు నువ్వు బహుగా ఆనందిస్తున్నావు అని అంటే, ఇన్ని సమస్యలున్నా కూడా నువ్వు దేవుని యందు ఎలా సంతోషంగా ఉంటున్నావు, దేవుని సన్నిధికి ఎలా రాగలుగుతున్నావు, దేవుని సన్నిధిలో ఎందుకు సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే, ఎందుకు ఉండగలుగుతున్నానంట? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు ఉన్న ప్రతి ఒక్కడు కూడా సంతోషంగానే ఉండాలి కదండి. సంతోషంగానే ఉండాలి. ఆయన వాక్యాన్ని అనుసరించిన వారమైతే ఆయన మన వైపు ఉన్నాడు, మన వెంక ఉన్నాడు. బలమైన దుర్గము ఆయన. మనకున్నది దుర్గం, మన బలం ఆయనే కదండి. అందును బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు సంతోషంగా ఉండాము. అందుకనే దేవుని సన్నిధిలో చేర్చబడిన మనము ముందుగా ఒక ప్రణాళికతో దేవుని సన్నిధికి రావాలి కదండి. దేవుని సన్నిధికి రావాలి. తల్లి తన కూతురి ఇంటికి వెళ్తున్నప్పుడు కూతురికి ఏమి ఇష్టమైనవో తయారు చేసుకుని, ఏమేం కావాలో ముందుగా బ్యాగ్లో సర్దుకొని, ఆయనకి చెప్పినా చెప్పకపోయినా ఇంకా లేవని ఇంకా తెచ్చి ఆ పిల్లని తన కూతురిని సంతోష పెట్టడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు తనకు కావాల్సిన పట్టుకుని ఒక బ్యాగ్ పట్టుకుని వెళుతూ ఉంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతుందా? అప్పటికప్పుడు సమకూర్చుకుంటుందా? నో. ఏం చేస్తుంది? వెళదామని ఆలోచన ఉన్నప్పుడు ముందుగానే సమకూర్చుకుంటూ ఉంటుంది ఒక తల్లి తన కుమార్తెను చూడడానికి వెళితే. మరి జీవం గల దేవుని సన్నిధికి మనం వస్తున్నామనంటే, నీ కొరకు నా కొరకు తను గాయాలు పొంది మనలను రక్షించుకున్న దేవుని సన్నిధికి నీవు వస్తున్నావంటే ఏం తీసుకుని రావాలి? రావాలండి? కృతజ్ఞతాస్తుతులతో, సంతోష గానముతో, కీర్తనలు పాడుచు దేవుని సన్నిధికి మనం వెలిగిపోవాలన్నమాట. దేవుని సన్నిధికి వస్తున్నామంటే కదండి. అది దేవుడు నీ నుండి నన్ను కోరుకునేది. నీ సమస్యలు ఆయనకు అవసరంలే. నీవు ఆలోచన విధానంతో నువ్వు చేసిన సమస్యలు దేవుని సన్నిధిలోకి తెమ్మని చెప్పలే కదండి. ఆదాము అయితే తెచ్చుకున్నాడు. ఆదాము దానికి తనకు తానే ఆ ఊబులోకి వెళ్ళిపోయాడు కదండి. నయోమి తనకు తానే తన ఆలోచనతో వెళ్ళిపోయింది. అంతేగాని అది దేవుని పిలుపు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడంతే. ఎక్కడా ఏంటి అని అడగలే, బయలుదేరిపోయాడు అంతే. తన భార్యని దేవుడు రమ్మన్నాడని ఆవిడ కూడా అడిగే ఉండొచ్చు, కానీ ఆయన ఏ విధమైనటువంటి సమాధానం ఇచ్చి ఉండొచ్చో లేదో, కానీ ఆమె లోబడినట్లే కనబడుతుంది అక్కడ. నడు అంటే నడు అన్నది, సర్దు అంటే సర్దేసి, నడు అంటే నడు అని వచ్చేస్తారు. అప్పుడు ఆయన ఈరోజు విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుడు అని చెప్పి పిలువబడుతున్నాం కదండి. ఇదేనా మనం దేవుని యందు కూడా మనం ఆనందించాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారమైన కృతజ్ఞతాస్తుతులతో, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశతో, ఆలోచనతో, సంతోషంతో దేవుని సన్నిధిని మనం చేరాలి. చూడండి, ఇంకో మాట మనం చెప్పుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం ఒక మాట రాయబడింది. అక్కడ ఒక మాట చదువుతాం చూడండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఎలాంటి వారంటే మీరు దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలాంటి వారంట? బలహీనులా, పాపాత్ములా? నో, వాళ్ళెవరంట? నీతిమంతులారా. ఏమని చెప్తున్నాడు ఆయన? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులు ఎప్పుడవుతారు అని అంటే, మన హృదయము మన ఎడల దోషారోపణ చేయని ఎడల దేవుని దగ్గర ఎలా ఉంటామంటే యథార్థవంతులుగా ఉంటాం. మొదటి యోహాను రాసిన పత్రికలో కనబడుతుంది మనకి.
మన హృదయము మన ఎడల దోషారోపణ చేస్తే మనం దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా రాలేం, భయపడతాం, జంకుతాం, మనసులో ఆందోళన మొదలవుద్ది. యానంటే అందుకనే ఆదాము చెప్తున్నాడు, ఆదామా అని పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడా? జంకుతున్నాడు, భయపడుతున్నాడు, రావడానికి ఆలోచిస్తున్నాడు. పిలిచిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు పిలిచినప్పటికీ నేను దిగంబరుడునై ఉన్నాను అని చెప్తున్నాడు. నువ్వు పిలిచేసరికి నేను దిగంబరుడునై ఉన్నానని భయపడుతూ చెప్తున్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చే వారు ఎవరంటే అలా భయపడేవారు కాదు. ఇక భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన కొరకు ఆయన క్రయధనంగా వచ్చి అయిపోయింది. మనందరి కొరకు ఆయనను తాను అప్పగించుకున్నాడు. అంచేత ఇప్పుడు మనం ఎలా రావాలంట? నీతిమంతులు, యెహోవా యందు ఆనందించవలసిన వారు ఎవరయ్యానంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎలాంటిదంట? శోభస్కరము, దేవునికి శోభస్కరము. మన స్తుతి చేయట దేవునికి ఎంతో విలువైనదంట కదండి, విలువైనది. మన సమాజంలో మన పిల్లలు ఏమైనా ఉత్తమమైన స్థానాన్ని సాధించారనుకోండి, ఏం చెప్తాం మనం? మా వాడండి, మా పిల్లడండి ఫస్ట్ ర్యాంకర్ అండి, లేదంటే అది చేశారండి, గొప్పగా వచ్చాడు, ఇంకా దేవుడు అంటే మనం వారి గురించి వారు మన కిరీటాల వల్లే ఉంటారు వాళ్ళు మనకి. ఇప్పుడు నువ్వు దేవునికి స్తుతి చేయటం వలన దేవుని దృష్టిలో మనం ఎలా ఉండమంటే శోభస్కరము, విలువైన వారము, ప్రత్యేకమైన వారము, సెపరేట్ చేయబడిన వారము. అంచేత దేవుని యందు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఆయన సన్నిధిలో స్తుతించే వారమై ఉండాలి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటారు. కొంతమంది అయితే ఊపిరి బయటికి రాదు కదా, ఊపిరి బయటికి రాదు, అసలు మాటే బయటికి వినపడదు. ఆరాధన చేస్తున్నారో చేయట్లేదు కూడా తెలియట్లేదు, దేవుని ప్రార్థిస్తున్నారో లేదో తెలియదు. సో దేవుని సన్నిధిలో ఉన్న వారమైన మనము ఎలుగెత్తి, ఆ పుట్టి గురుడివాడు పిలుస్తున్నాడు. ఏమన్నాడంటే, దావీదు కుమారుడా అని పిలుస్తుంటే పక్కన ఉన్నవాడు, ఆయన ఎవరయ్యా నువ్వు మాట్లాడితే పిలిస్తే వాగిపోవడానికి? ఆయన ఏమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? నీకు మనిషి ఆలోచన ఉంది నీకు అని చెప్పేసి అతనిని హేళన చేసినా ఏం చేశాడంట? మరీ బిగ్గరగా అడిగాడంట, మరీ బిగ్గరగా పిలిచాడు. అది మనలో ఉన్నటువంటి ఆశ. ఆరాధించేటప్పుడు బిగ్గరగానే ఆరాధించాలి. నా స్వరము మొదట వినబడాలి. లేదనుకో ఆదాములాగా వెనక్కి వెళ్ళిపోయి పిలిచా ప్రభు ఇక్కడే ఉన్నాను, దోకున్నాను అని చెప్తావా? సో ద గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ దట్. దేవుడు నన్ను అడిగేది అది కాదు. ఉత్సాహ గానముతో యెహోవా సన్నిధిని చేరాలి. ఎందుకనంటే నీతిమంతులుగా దేవుడు మనలను చేశాను. ఆయన సన్నిధిలో ఆనందించే వారు ఎవరనంటే నీతిమంతులు. ఇంకో మాట చెప్పి నేను ఇంకెదరికి వెళ్తాను చూడండి. కీర్తనల గ్రంథంలోనే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము గాలి వాటిని కొనిపోవును, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. 16వ వచనం 15వ వచనం ఒకసారి మనం చూద్దాం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన మర నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. 16వ వచనం, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించదు. దీని అర్థం మనకు అయ్యే వచ్చిందా? అర్థమైందండి? ఆత్మీయ అర్థమైంది ఇక్కడ మనకి. లోకంలో ఏమైనా ఉండొచ్చు, లోకంలో కొండల లాంటి కదలలేనటువంటి సమస్యలు ఉండవచ్చు. ఇప్పుడు వాటిని తయారు చేసిన దేవుడు ఎలా తయారు చేయడంట? నీవు కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నూరుపున్నారు. సో అలాంటి బాంబులు తయారు చేసి ఎవరికారే దాచుకుని ఉన్నారు. ఎందుకంటే ఆ బాంబును చూసి ఏమవుతారంటే వాడి జోలికి వెళ్ళతారు, బాబు మన దేశం మీద ఏ రాష్ట్రం మీద బాంబు వేసినా దాన్ని ఇంకా మనం తట్టుకోలేమని దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ కూడా దేవుడు మనల్ని ఒక పదునైన ఆయుధంగా తయారు చేస్తాడట. పదునైన ఆయుధం ఎలాగంట? కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నురుపుడి మ్రోనుగా నేను నిన్ను
నియమించి ఉన్నాను. ఇది చేసే పని ఏంటనట, నీకున్న సమస్యలను పిండి చేసేస్తుందంట. ఏం చేస్తుందంట? పిండి చేస్తుంది. అవి మళ్ళీ ఎక్కడ కనబడవంట. 16వ వచనంలో కనబడుతుంది, నీవు వాటిని గాలించగా అవి ఏమైపోతాయంటే గాలికి వాటిని కొనిపోవును, తర్వాత సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీకున్న సమస్యలు కానీ ఏదైనా ఉన్నా దేవుని యందు నీవు ఉంటే, ఆయన నీ రక్షకుడిగా ఉంటే, ఆయనలో మనం ఉంటే ఇవన్నీ ఏమైపోతాయంట, సుడిగాలికి కొట్టుకుపోతాయి. అందుకనే జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నవారు మనము ఏం చేయాలంట, ఎల్లప్పుడూ ఆనందించాలి. సమస్యను బట్టి బాధపడుతూ ఉంటే ఏమైపోద్ది, జీవితం అక్కడే ఆగిపోద్ది. అది కానీ జీవం గల దేవుడు నిన్ను ఏం చేశాడంట, నురుపిడి గల కక్కులు పెట్టబడినటువంటి కొత్తదైన పదునైన ఆయుధంగా దేవుడు నన్ను ఒక బలమైనటువంటి మ్రానుగా తయారు చేశాడు. ఇప్పుడు అది చేసే పని ఏంటంటే కొండలను కూడా అది పిండి చేయగలదట. ఎంతలాంటి సమస్యనైనా కూడా అది దానిని తొలగించగలదు. ఎప్పుడనంటే ఆయన యందు నీవు ఆనందించినప్పుడు, ఆయన యందు నేను కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో చేరినప్పుడు. అంతేగాని ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్యలను, ఈదర ఇబ్బందులను, ఇరుకులను బట్టి నువ్వు మానసికంగా ఏదో మూలకు వెళ్ళిపోతే అది నిన్ను మరణానికి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది అంట, మరణానికి. అపవాది ఆవరిస్తుంది అనమాట. అందుకనే జీవంగల దేవుడు మరోసారి దేవుని యందు ఎందుకు ఆనందించాలంటే, దేవుడు కక్కులు పెట్టబడినటువంటి పదునైనటువంటి నుర్రుపిడి గల బలమైనటువంటి క్రొత్త ఆయుధముగా నన్ను తయారు చేసి నీతిమంతులుగా చేసిన నా దేవుని యందు ఎల్లప్పుడూ ఏం చేయాలంట, ఏం చేయాలి, ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకు ఆనందించాలనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మహాదేవుడు. నీ వెనక ఉన్నది ఒక ప్రైమ్ మినిస్టర్ కంటే, లేదంటే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న మంత్రి కంటే గొప్పవాడు. సృష్టికర్త, క్రియేటెడ్, నిన్ను నన్ను నిర్మించిన వాడు. ఆయనను బట్టి నీవు ఎల్లప్పుడూ ఆనందించాలి. రెండవది, ఆయన నిన్ను నన్ను కూడా బలమైనటువంటి పదునైన కక్కులు పెట్టబడినటువంటి ఆయుధముగా చేసి ఈ లోకంలో మనకున్న సమస్యలను పిండి వలె చేసి గాలికి కొట్టుపోగొట్టే, గాలికి ఎగిరిపోయే వాటిగా చేయగలటువంటి ఒక బలమైన ఆయుధంగా నన్ను చేశాడు. కాబట్టి వీఆర్ ద రియాల్స్ ఇన్ ద లార్డ్. మన దేవుని యందు సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ. సరే, ఇంకో మాట మనం చూడండి. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట కూడా మనం చూడండి. ఇది అందరికీ తెలిసిన వచనమే. చదవమ్మా. ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. దట్ వాట్ ఏ వరాకిల్ కదండి. వాట్ ఏ వాట్ వరల్డ్. దేవుడు నీకు పట్ల నా పట్ల చేసేవి ఎన్ని ఆనందమైన కరమైన సందర్భాలు ఉన్నాయి. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమార్తె వలెను, ఆభరణములు ధరించుకుని అలంకరించుకుని పెండ్లి కుమార్తెగాను, రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని ఇన్ని వస్త్రాలు దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు ఏం చేయాలంట, ఇంకా బాధతో ఉంటామా? ఒక రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుడు ఈ లోకానికి రాబోతే, ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ టైంలో నువ్వు ఎలా ఉంటావంటే, పెండ్లికి అలంకరించబడినటువంటి ఆభరణాలతో అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెగా దేవుడు నిన్ను అలంకరించాడు కదండి. ఇంకేం కావాలండి, ఇంకేం కావాలి? అందుకనే దేవుడు అప్పుడు అంటుంది, మహానందముతో నేను, ఆ 10వ వచనంలో లాస్ట్ మాట ఉంది, నేను నా దేవుని బట్టి ఏమనుందంట అక్కడ, కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నేను ఉల్లాసించుచున్నాను. చూసారండి, ఏ విషయాల్లో ఎందుకయ్యా దేవుని యందు మరలా చెప్తున్నాను, ఆయన యందు ఆనందించుడి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం చేరాలనంటే రక్షణ వస్త్రములను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. రెండవది, ఉల్లాస వస్త్రాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు.
అంతేకాదంట, పెండ్లు కుమార్తె ఆభరణాలు ధరించుకున్న రీతిలో దేవుడు నిన్ను ఆభరణ భూషితురాలుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఏం కావాలనంటే చేయగలిగింది ఒకటే చెప్తున్నాడు. నేను మహాదేవుని నామమును బట్టి మహా సంతోషముతో నేను ఆయన యందు సంతోషించున్నాను. మహానందముతో. ఆనందం వేరు, మహానందం వేరు. మహానందముతో నేను ఆయన యందు సంతోషించుచున్నాను. నా మనసు నా హృదయం ఏం చెబుతుందంట? ఆఖరి మాట, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. బాధపడుతుందా? ఉల్లసిస్తుందా? ఎస్, దేవుడు నిన్ను నన్ను కోరుకున్నదే. ఆయన యందు ఉల్లసించుడే. నేను మరలా చెప్తున్నాను, ఆయన యందు ఆనందించుడే. దేవునిని ఆరాధించేవారు భయముతోనూ కానీ లేకపోతే బాధతో కానీ దేవుని నీవు ఆరాధించాల్సిన అవసరంలే. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుని శరీరము అల్పమైనది కదండి, అల్పమైనది. అది మట్టి. కానీ దానికంటే అమూల్యమైనది దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనలో ఉన్న అంతరంగ పురుషుడు. ఆ అంతరంగ పురుషుడు బలవంతుడు. ఆ అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆనందముతో, ఎల్లప్పుడూ సంతోషంతో దేవుని యందు సంతోషంతో ఉండాలి. అందుకనే జీవంగల దేవుడు నిన్ను నన్ను ఆయన సన్నిధికి వచ్చేవారమైన మనము గంభీరంతో, ఆయన సన్నిధికి ఉత్సాహంతో, కృతజ్ఞత అర్పణలతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన యందు ఆనందించాలి. ఇంటి దగ్గర ఉన్నా సరే, ఏ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బలహీనమైన, ఆరోగ్యం బాగోపోయినా, ఏ స్థితిలో ఉన్నా, బలమైన పనులు చేస్తున్నా, లేకపోతే బానిసలుగా ఉన్నా, కేవలం ఈ శరీరం అయితే బానిసగా ఉంది. కానీ మనలో ఉన్న అంతరంగ పురుషుడైతే యెహోవా యందు ఆనందించుచున్నాడు. అది మనకు కావలసింది. జీవంగా దేవుని యందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. చూడండి, మరి ఒక మాట మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథము. భయపడుకుడి, అంజూరపు చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. సరిపోద్దండి. ఏముండాలంట? సియోను జనములారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా నామమందు సంతోషించడి. కదండి, పైన చాలా సంగతులు రాయబడినాయి. 27వ వచనంలో, దేశమా భయపడకు, సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా ఏం చేశారంట? గొప్ప కార్యములు చేసెను. నీ పట్ల నా పట్ల కూడా ఆయన చేయాల్సిన కార్యం ఎప్పుడో చేసి వెళ్ళిపోయాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద తను అప్పగించుకుని ఒక ఉన్నతమైన కార్యాన్ని చేసి ఆయన భూమి మీద నుంచి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. దేశమా, ఆ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశంలో ఉన్న మనుషులారా ఏం చేయాలంటే, ఇప్పుడు మనమందరం ఏం చేయాలంట? సంతోషంతో గొంతులు వేయాలి. ఎందుకంటే మనలందరినీ ఆనందంగా ఉండమన్నాడు, సంతోషంగా ఉండమన్నాడు. ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. గొప్ప సంగతులు నీ కొరకు నా కొరకు ఉన్నాయి. అందుకనే ఎల్లప్పుడూ నువ్వు ఆయన యందు సంతోషంగా ఉండు అని చెప్తున్నాడు. మరో భాగం చూద్దాం. 97వ కీర్తన మొదటి వచనం. 97వ కీర్తన మొదటి వచనం. 97వ కీర్తన మొదటి వచనం. 97వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూలోకము, అక్కడ దేశం అన్నా, ఇక్కడ భూలోకం అన్నా, అందులో ఉన్నది ఎవరు? మనుష్యులు. భూలోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, భూలోకం అన్న. సో దేవుడు నిన్ను నన్ను ఆయన యందు ఎల్లప్పుడూ సంతోషించేవాడుగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. చూడండి, అదే జకరియా గ్రంథంలో లాస్ట్ మాట మనం చూసుకుందాం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మనం వద్దాం. మాటలు చూసుకుని 2 మాటలు మనం చూసుకుని ఆరాధనలోనికి వెళదాం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. చేవారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు
దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. తల్లిదండ్రులు ఆనందిస్తే తర్వాత ఎవరు ఆనందిస్తారంట? పిల్లలు ఆనందిస్తారు. నువ్వు యెహోవా యందు ఆనందిస్తే, యెహోవా యందు ఎల్లప్పుడూ ఆనందిస్తే ఆ తర్వాత వారి బిడ్డలు చూసి ఆనందపడుదురు. మనమందరము కూడా తల్లిదండ్రులైన మనము యెహోవా యందు ఆనందించగలిగిన వారమైతే మన బిడ్డలు కూడా మన యందు, మనల్ని బట్టి ఆయన యందు మనం కూడా ఆనందిస్తాం, ఆయన యందు మనం సంతోషిస్తాం కదండి. తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడుతూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు బట్టి పిల్లలు కూడా బాధపడుతున్నారు. అంచేత దేవుని వెలుకువారులారా, లేదంటే దేవుని చేత తన రక్తము చేత కడగబడిన వారులారా, దేవుని యొక్క రక్తములో లేదంటే శరీరంలో పాలుపుచ్చుకునే వారులారా, ఆయనను రక్షకుడిగా ఎంచుకున్న వారులారా, రిజాయిస్ ఇన్ ద లార్డ్. యు నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ ఓల్ థింగ్స్, ద సాడ్ థింగ్స్, మే హ్యాపీనెస్, సో ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ హ్యాపీలీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు సంతోషముగా ఆనందముగా మరలా చెప్తున్నాను ఆనందించుడని దేవుడు గొప్ప వాగ్దానాన్ని, గొప్ప నిరీక్షణను, గొప్ప రక్షణ వస్త్రాల నుంచి దేవుడు మనల్ని సంతోషింపజేశాడు. చాలా సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఆయన యందు సంతోషించాలనేది, ఎందుకు ఆయన యందు సంతోషించాలి? ఆయన మహాదేవుడును. రెండవ సందర్భంలో ఆయన మన కొరకు ఎలాంటి వాడంటే ఆయన తను తానుగా మనలను ఆయన ఏం చేస్తాడంట? తన బిడ్డలుగా, తన యొక్క వారిగా వారిని మనల్ని చేసుకున్నాడు కదండి. మనము ఎటువంటి వారమైనప్పటికీ కూడా ఆయన మహాదేవుడు, ఆయన యందు మనం సంతోషించాలి. ఆయన చెప్తున్నాడు, ఈ లాస్ట్ మాటలో చెప్తున్నాడు, మీరు ఎఫ్రాయిములారా, మీరు అందులోనే ఇంకో మాట వ్రాయబడి ఉంది. అదే అధ్యాయంకి వచ్చేసరికి 7వ అధ్యాయంలో మనం ముందు కూడా చదువుకుంటూ ఉంటే చాలా సంగతి 9వ అధ్యాయంలో మనం ఏ టైంలో చదువుతామంటే ఇది కొన్ని సందర్భాల్లో చదువుతూ ఉంటాం. లెంట్ కాదు, మెట్ల ఆదివారం రోజు చదువుతూ ఉంటాం. 9వ అధ్యాయం 9వ వచనం, సీయోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అయితే నువ్వేం చేయాలంట? సంతోషంగా ఉండు. దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప త్యాగం చెర్ర పట్టబడిన వారిని, బలహీనతలో ఉన్నవారిని 11వ వచనంలో రాయబడి ఉంది. 11వ వచనంలో, నీవు చేసిన నిబంధన రథమును బట్టి తాను పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించేదను. ఆయన ఆల్రెడీ విడిపించాను. అది వ్రాయబడిన ప్రవచనం జరిగిన తర్వాత మనం వచ్చాం. ఇవన్నీ జరిగిన తర్వాత మనం వచ్చాం. అందుకని మనం ఏం చేయబడాలంట? ఉల్లాసముగా ఉండాలి. దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అటు నిరీక్షణ గల వారి మీద మనం ముందు వెళదాం. యెషయా గ్రంథం హబక్కూకు యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక్క మాట ముగించుకుని మనం ఎదరికి వెళదాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాడలు లేడి కడవల చేసెను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువజేయును. ఏమంటుందంటే ఫైనల్గా, యెహోవా యందు నేను ఆనందించెదను, నా రక్షణకర్త యందు నేను ఏం చేస్తానంట? ఆనందించెదను. నా యొక్క రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ యొక్క హబక్కూకు గ్రంథంలో రాయబడిన సంగతులను బట్టి మనకి ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు మనం జ్ఞాపం చేసిన మినిమం 7 సంగతులను మీ మధ్యలోకి తీసుకుని వచ్చాను. 7 సంగతులను నేను ఒక మాట చెప్తున్నాను. 1, మనము నీతిమంతులుగా చేయబడ్డాం. 2వది, మనము యెహోవా రాజ్యము చేయుచున్నాడని జ్ఞాపం చేసుకున్నాం. ఇంకొకటి, యెహోవాయే మహాదేవుడని జ్ఞాపం చేసుకున్నాం. అందుకని బట్టి ఆయన ఆనందించున్నాం. మనం కక్కులు పెట్టబడినటువంటి పదునైన ఆయుధముగా దేవుడు మనలను చేశాడు. మనల్ని లోకంలో ఉన్నటువంటి మన బలహీనతలు కానీ వ్యాధులు కానీ వీటన్నిటినీ గాలికి ఎగరగొట్టే పొట్టువల చేసే బలమైన ఆయుధంగా నన్ను చేసినందుకు ఆయన యందు ఆనందించుచున్నాము. అలాగే దేవుడు మనలను ఈ భూమి మీద దేశమా భయపడకుండా, ఈ భూమి మీద ఉన్న సమస్యల గురించి కానీ దేనిని భయపడకుండా ఆయన యందు దేశమంతా సంతోషించినట్లుగా దేవుడు మనలను ఆనందింపజేస్తున్నందుకు ఆయన యందు మనం సంతోషించుచున్నాము.
తర్వాత మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వాడనని, నా రక్షణ కర్తయందు నేను సంతోషించుచున్నాను. ఇన్ని సంగతులను మనం తెలుసుకున్నా ఆ జీవం గల దేవుని నామమందు మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించుచున్నాం. అలాంటి ఆ కృతజ్ఞత అర్పణలతో దేవుని సన్నిధికి చేర్చబడిన మనము ఆయన యందు ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆయన నామమును మనం హృదయమారా ఆరాధిస్తే మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.